Hi comrades, this is NSSR Advocate High Court of AP and Trial Courts మిత్రులారా గౌరవ అత్యున్నత న్యాయస్థానం వారు సెక్షన్ 497 ఐపీసీని ఇండియన్ పెనల్ కోడ్లో ఉన్నటువంటి 497 సెక్షన్ని స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. ఆ యొక్క సెక్షన్ ఆర్టికల్ 14, 15 and 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వైలేషన్ అని చెప్పి పరిగణించి ఆ ఆర్టికల్స్ని వైలేట్ చేస్తుంది సెక్షన్ అని చెప్పేసి ఆ యొక్క 497 అనేటటువంటి సెక్షన్ని స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని ఒకసారి మనం చర్చించుకున్నట్లయితే సెక్షన్ 497 ఐపీసీ అనేది అడల్టరీ గురించి తెలియపరచడం జరుగుతుంది. సో ఒక భార్యాభర్తలు సంబంధించి ఒక భార్య భర్త అనుమతి లేకుండా మరొక పురుషుడితో సంబంధం పెట్టుకుని సెక్షువల్ ఇంటర్ కోర్సులో పార్టిసిపేట్ చేస్తుంటే అది అడల్టరీ కింద భావించబడుతుంది. అంటే భర్త అనుమతి ఉంటే, చూడండి ఇక్కడ ఒక ట్విస్ట్, భర్త అనుమతి ఉంటే అది అడల్టరీ కాదు. భర్త అనుమతి లేకుండా ఆమె వేరొక పరాయి పురుషుడితో సెక్షువల్ ఇంటర్ కోర్సులో పార్టిసిపేట్ చేస్తే అది అడల్టరీ కింద, ఒక అఫెన్స్ కింద పరిగణించబడడం అనేది సెక్షన్ 497 ఐపీసీ కింద అఫెన్స్ కింద పరిగణించడం అనేది జరిగేది. సో ఇక్కడ ఈ కేసులో భాగంగా ఏం జరిగిందంటే, ఇక్కడ భర్త అనేవాడు ఒక యజమాని కింద మారిపోతున్నాడు కాబట్టి ఎవరైతే ఉమెన్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వైలేట్ అవుతున్నాయి. కాబట్టి ఈ సెక్షన్ అనేది అడల్టరీ అనే సెక్షన్ క్రిమినలైజ్ చేయకుండా ఉండాలి. సో వారి యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క సెక్షన్ 497 ఐపీసీ అనేటటువంటి సెక్షన్ గౌరవ అత్యున్నత న్యాయస్థానం వారు స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ NSSR. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855 909559.